ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరు క్షేమముగా ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాము. మా వెబ్సైట్ దర్శిస్తున్న వారికి మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. www.drpaul.org ఈ వెబ్సైట్ని దర్శించి ఇందులో మేము పోస్ట్ చేసేటటువంటి మెసేజెస్ లేకపోతే ఆడియో వీడియో సందేశాలు మీరు చూస్తూ ఉండండి. మా ఈమెయిల్కి మీరు మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా పంపించవచ్చు. ఈ యొక్క సందేశాలు మీరు మరోసారి వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కూడా మీరు పొందవచ్చు. అదేవిధముగా ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి మాకు సహకారం అందించండి. గత 10 సంవత్సరములు ఈ ప్రోగ్రామ్ను మేము ముగించుకున్నామంటే ఈ రోజున దాదాపు 30 దేశాల్లో ప్రజలు ప్రేమ సందేశం వింటూ దేవుని యొక్క వాక్యమును వారం వారం వింటూ ఉన్నారంటే అది మీ యొక్క తోడ్పాటు వల్లే సాధ్యపడింది. కాబట్టి దీని యొక్క ఎదుగుదలకు మీ యొక్క ప్రార్థనాపూర్వకమైన సహకారం అందించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి హనోకు యొక్క జీవితము చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పోయిన వారము హనోకు జీవితము నుండి అతడు దేవునితో చేసినటువంటి నడక గురించి మనం కొంతసేపు చూసాము. 5 విషయాలు ఆయన జీవితంలో ఉన్నట్లుగా మనం చెప్పుకున్నాం. పోయినసారి మనము 3 విషయాలు చెప్పుకున్నాం. ఈరోజు మిగిలినవి కూడా మనం చూద్దాం. హనోకు ఆయన దేవునితో నడిచినటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఆయన 3 చోట్ల మనకు కనిపిస్తాడు. ఆదికాండము 5వ అధ్యాయములో, అదేవిధముగా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో, 3వదిగా యోధా పత్రికలో. ఈ 3 వాక్య భాగాలు మనం చదివితే ఆయన యొక్క జీవితం యొక్క గొప్పతనం ఏమిటి, ఆయన విశ్వాసముతో చేసిన పనులు ఏమిటి అన్న విషయం మనకు అర్థమవుతుంది. మొదటిగా మీరు చూడండి, ఆదికాండము 5వ అధ్యాయములో నుండి ఆయన గురించినటువంటి విషయాలు మనం చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనము నుండి మనం చూద్దాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హనోకు 65 సంవత్సరాల వయస్సులో దేవునితో నడవటం ప్రారంభించాడు. అప్పటి నుండి 300 సంవత్సరములు ఆయన దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు. నేను 1 సంవత్సరం దేవునితో నడిచాను, 2 సంవత్సరాలు దేవునితో నడిచాను అని మనం చెప్పుకుంటాం. అయితే హనోకు 300 సంవత్సరాలు దేవునితో కలిసి నడిచాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే దేవుడు అతని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఈ 300 సంవత్సరముల తర్వాత ఆయన మరణించలేదు. దేవుడు ఆయనను డైరెక్ట్గా పరలోకములోకి తీసుకున్నాడు. ఆ తర్వాత హెబ్రీలకు రాసిన పత్రికలో మీరు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయములో ఏమంటా ఉన్నాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూద్దాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు
దేవునికి ఇష్టుడై ఉండననే సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఇక్కడ మనం గమనిస్తే హనోకు యొక్క జీవితము ఎలా ఉంది? మొట్టమొదటిగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. హనోకు విషయములో ఈ మాట రాయబడింది. అతడు దేవునికి ఇష్టుడయ్యాడు. దేవునికి ఆయనలో నచ్చింది ఏంటంటే అతనికి ఉన్నటువంటి విశ్వాసముతో వెంబడించాడు. మొదటిగా ఏం చేశాడు? దేవుడు ఉన్నాడు అని గ్రహించాడు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే కల్పించినటువంటి ఒక కల్పిత కథ కాదు, ఒక థియరీ కాదు, ఒక ఐడియా కాదు, ఒక హైపోథసిస్ కాదు. దేవుడు నిజముగా ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తిని నేను వెంబడించాలి. రెండోదిగా తన్ను వెదకు వారికి ఫలము ఇచ్చేటటువంటి వాడు. దేవుడు ఎక్కడో విశ్వం బయట ఉండి మన వైపు చూస్తూ లేడు. మానవులను నేను పట్టించుకోను, వారు ఎలా పోతే నాకేంటి అని దేవుడు అనుకోవటం లేదు. మానవులు నన్ను వెంబడించాలి. ప్రతి మనిషి నన్ను కోరుకొని నన్ను వెంబడించి నా యొద్ద బహుమానాలు పొందాలి, ప్రతిఫలాలు పొందాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హనోకు ఆ సత్యాన్ని గ్రహించి దేవుని వైపు నడిచాడు. దేవుడు మనల్ని తనతో పాటు నడవండి అని పిలుస్తూ ఉన్నాడు. మూడోదిగా హనోకు చేసింది అదే. 300 సంవత్సరములు ఆయన దేవునితో కలిసి నడిచాడు. ప్రతిరోజు దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలంటే వారిద్దరి మధ్య సమ్మతి ఉండాలి, వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండాలి. ఇద్దరు శత్రువులు కలిసి నడవలేరు. పో పో అని వాళ్ళు తిట్టుకుంటారు, వారి మార్గాలు వేరైపోతాయి. అయితే ఇద్దరు వ్యక్తులు, భార్యాభర్తలను చూడండి, వారు తమ జీవన ప్రయాణములో కలిసి ముందుకు నడవాలంటే వారి మధ్య ఒక సమ్మతి ఉండాలి. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో వారిద్దరూ మరి చాలా కాలము స్నేహం చేయాలంటే వారి మధ్యలో ఒక సమ్మతి ఉండాలి. అదే విధముగా దేవునికి మనకు మధ్యలో కూడా సమ్మతి ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా సమ్మతి లేని వ్యక్తులతో కలిసి నడవడు. మనము దేవునికి శత్రువులుగా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు రక్తము చేత ఆయన మనలను కడిగి మనలను తన స్నేహితులుగా చేసుకున్నాడు. ఈ రోజున మనతో కలిసి నడవాలని ఆయన కోరుకుంటున్నాడు, మనల్ని పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం అదే చదువుతాం, రండి మన వివాదము తీర్చుకుందాము అంటూ ఉన్నాడు. ఎందుకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడంటే మనతో కలిసి నడవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు కూడా పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటూ ఉన్నాడు. నా యొద్దకు రా అని యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు నాతో కలిసి నడిస్తే నీ హృదయానికి విశ్రాంతి ఉంటుంది. ఆయనతో కలిసి నడిచే వారికి దేవుడు విశ్రాంతి ఇస్తూ ఉన్నాడు.
ఆయనతో కలిసి నడిచే ప్రతి వ్యక్తి యొక్క అడుగులను దేవుడు ప్రభావితం చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయంలో ఒక మాట మీరు చూడండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయంలో ఇక్కడ ఏమని ఉంటుందంటే 23వ వచనం, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతూ ఉంది. మనము దేవునితో కలిసి అడుగులు వేసేటప్పుడు దేవుడు మన నడతను స్థిరపరుస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది. ద స్టెప్స్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. స్టెప్ బై స్టెప్ విశ్వాసి వేసే ప్రతి అడుగును నియంత్రించాలని, ముందుకు నడిపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కొన్నిసార్లు వారు పడిపోవచ్చు. మీరు చూడండి 24వ వచనం, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. విశ్వాసి పడిపోయినప్పుడు ఏం జరుగుతా ఉంది? యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఈ యొక్క విశ్వాసి పడిపోయినప్పుడు అతనికి సహాయం చేసేది ఎవరు? దేవుడే. దేవుడు ఎక్కడో మేఘాల్లో ఉండి దూరముగా ఉండి విశ్వాసిని గమనించటం లేదు. విశ్వాసితో కలిసి ఆయన నడుస్తూ ఉన్నాడు. విశ్వాసికి ఉన్నటువంటి ఆదరణ అదే. దేవుడు అతని యొక్క అడుగులను నియంత్రిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో మీరు చూడండి, అబ్రహాము ఆయన ఎక్కడో ఇరాక్ దేశములో ఊరు అనేటటువంటి ప్రాంతము నుండి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. ప్రతి అడుగులో దేవుడు ఆయనను నడిపిస్తూ ఉన్నాడు. కొత్త నిబంధనలో మీరు చూడండి, మంచి ఉదాహరణ ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన నడత ఎలా ఉందంటే ఆయన ప్రతి అడుగు దేవుని చిత్తమును బట్టి వేశాడు. దేవునితో నడవటం అంటే ఏంటి అని మనం అడగవచ్చు. ఆ ప్రశ్నకు సమాధానం మనకు రావాలంటే యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం చూడాలి. ఆయన చెప్పేటటువంటి ప్రతి బోధ కానివ్వండి, ఆయన చేసే ప్రతి కార్యము కానివ్వండి, ఆయన దేవునితో ఉన్నటువంటి నిరంతర సహవాసములో నుండి ఆయన చేశాడు. నిత్య జీవములో, నిత్య జీవితములో మనము అనేక నిర్ణయాలు తీసుకుంటాం. ప్రతి నిర్ణయము నేను దేవుని చిత్తమునకు లోబడి తీసుకుంటున్నానా? నేను చేసే పని దేవునికి సంతోషం కలిగిస్తుందా లేదా? ఈరోజు నా జీవితము దేవుని హృదయానికి ఇష్టపూర్వకముగా ఉందా లేదా అని ఆలోచించుకోవటమే దేవునితో కలిసి నడవటం. యేసు ప్రభువును మీరు చూడండి, ఆయన చేసే ప్రతి అద్భుత కార్యము ముందు ఆయన దేవుణ్ణి స్తుతించేవాడు. దేవుని యొక్క చిత్తమును ఆయన తెలుసుకునేటటువంటి వాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఎంతో సమయము, కొన్నిసార్లు రాత్రి మొత్తము ఆయన దేవుని సహవాసములో గడుపుతూ ప్రార్థనతో ఆయన జీవిస్తూ ఉన్నాడు. దేవునితో నడవటం అంటే అదే. అపోస్తలుడైన పౌలు గారు ఆయన చేసేటటువంటి ప్రతి పనిలో ఇది దేవునికి మహిమార్థముగా ఉందా లేదా అని ఆయన ఆలోచిస్తూ చేశాడు. దీనిని మనము అన్యజనుల యొక్క నడత ఏ విధముగా ఉంటుందో దానికి వ్యతిరేకమైనటువంటి అర్థములో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో ఒక మంచి మాట మనం చూద్దాం. ఇక్కడ
అన్యజనులు ఏ విధముగా నడుస్తారో మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మీరు చూడండి. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఇక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో అన్యజనులు అంటే అవిశ్వాసులు, దేవుని ఎరుగనటువంటి వ్యక్తి ఏ విధముగా నడుస్తూ ఉంటాడో అక్కడ రాశాడు. సాతానుతో కలిసి చేసే నడక ఎలా ఉంటుంది? వారికి అంధకారమైన మనస్సు ఉంది. వారు తమ హృదయ కాఠిన్యముతో నడుస్తూ ఉన్నారు. వారు తమలో ఉన్నటువంటి అజ్ఞానము చేత నడుస్తూ ఉన్నారు. వారు దేవుని జీవములో లేరు. వారు దేవుని నుండి వేరుపరచబడ్డారు. వారు తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి వారు నడుస్తూ ఉన్నారు. అయితే విశ్వాసి నడక దానికి ఆపోజిట్గా ఉంది. వారిలో అంధకారమైన మనస్సు ఉంటే విశ్వాసికి దేవుని వెలుగుతో కూడినటువంటి మనస్సు ఉంది. వారిలో హృదయ కాఠిన్యము ఉంటే విశ్వాసిలో ఆత్మ సంబంధమైన హృదయ మృదుత్వం మనకు కనిపిస్తూ ఉంది. వారిలో అజ్ఞానము ఉంటే విశ్వాసులో దేవుని యొక్క జ్ఞానముతో ఉండేటటువంటి నడత మనం చూస్తూ ఉన్నాం. వారిలో దేవుని నుండి వేరైపోయినటువంటి మరణము ఉంటే విశ్వాసులో దేవునితో కూడినటువంటి జీవము ఉంది. వారు దేవుని నుండి వేరుపరచబడిన వారై నడుస్తూ ఉంటే విశ్వాసి దేవునితో జత చేయబడి నడుస్తూ ఉన్నాడు. వారు తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుస్తూ ఉంటే విశ్వాసి ఆత్మ సంబంధమైన ఫలములు ఫలిస్తూ ఒక శ్రేష్టమైన నడతతో దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసి నడతకు అవిశ్వాసి నడతకు ఎంతో తేడా ఉంది. హనోకు జీవితంలో కూడా మనం దాన్నే చూస్తూ ఉన్నాం. ఆయన నడత ఇహలోకానికి వేరుగా ఉంది. ఆయన కుమారుడు మెతూషెల కుమారుడు లెమెకు కుమారుడు నోవహు ఈ ప్రపంచం మీదకి జలప్రలయం తీసుకొని వచ్చాడు. ఆయన సమయంలో ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి మొత్తము నాశనమైపోయింది. అంటే ఈ హనోకు గారి మునిమనమడు కాలములో ఈ ప్రపంచము జలప్రలయము చేత నాశనము చేయబడింది. జలప్రలయానికి ముందు ఈ యొక్క ప్రపంచం ఏ విధంగా ఉందో ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చదువుతాం. అలాంటి సమయంలో హనోకు వెలిచూపును బట్టి కాకుండా విశ్వాసమును బట్టి దేవుని వెంబడించాడు. ఆయన నడత విశ్వాసము చేత ప్రభావితం చేయబడింది. 4వదిగా హనోకు దేవుని గురించి సాక్ష్యమిచ్చుచు ప్రవచించాడు. ఆ గొప్ప సత్యాన్ని మనము యోధా పత్రికలో చూస్తూ ఉన్నాం. యోధా పత్రికలో మీరు ఒక మాట చూడండి. యోధా పత్రికలో ఏమంటా ఉన్నాడంటే 14వ వచనం మీరు చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును
వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. యోధా పత్రికలో ఈ యొక్క అబద్ధ సాక్షుల గురించి, అబద్ధ బోధకుల గురించి రాయబడింది. అయితే హనోకు ఏం చేస్తూ ఉన్నాడు? వారి వలె కాకుండా దేవుని యొక్క సత్యమును ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని చెప్పాడు? భక్తిహీనులు అనే మాట మనకు ఇక్కడ అనేక సార్లు కనిపిస్తూ ఉంది. ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని బట్టిని భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గుర్చి వారిని ఒప్పించటానికి ప్రభువు తన వేవేల పరిశుద్ధులతో వస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాకడను చూస్తూ హనోకు జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడకు ముందే ఆయన రెండవ రాకడ కోసము హనోకు ఎదురు చూశాడు. ఆయన నడక చివరి యొక్క గమ్యము అదే. ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తికి ఒక గమ్యం ఉండాలి. పలానా ఊరు వెళ్ళాలి, పలానా పార్కుకి వెళ్ళాలి, మార్కెట్కి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి. మనం ఒక గమ్యముతో నడుస్తూ ఉన్నాం. గమ్యము లేకుండా నడిచేవాడు ఒక వేగబాండ్ అని పిలుస్తాం. అంటే గమ్యము లేకుండా ఏదో పిచ్చిగా నడుస్తూ ఉన్నాడు అని మనం అంటాం. అయితే నడిచే ప్రతి వ్యక్తి ఒక స్పష్టమైన గమ్యముతో నడుస్తూ ఉంటాడు. విశ్వాసి కూడా దేవుని యొక్క పట్టణం వైపు యాత్రికుని ప్రయాణము వలె అతడు ఒక గమ్యముతో నడుస్తూ ఉన్నాడు. ఈ గమ్యము అది పరలోకానికి తీసుకొని వెళ్తూ ఉంది. అది యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడను మనకు చూపిస్తూ ఉంది. హనోకు కూడా మీరు చూడండి, ఆయన జీవితంలో ఐదోది ఏంటంటే 300 సంవత్సరములు ఆయన దేవునితో కలిసి నడిచిన తర్వాత ఏం జరిగింది? ఆయన పరలోకమునకు ఎత్తబడి పైకి తీసుకొని వెళ్ళబడ్డాడు. మరణమును చూడకుండానే ఆయన పరలోకానికి వెళ్ళాడు. బైబిల్లో ఆ విధంగా కనిపించేది ఇద్దరు వ్యక్తులు. ఒకడు హనోకు, రెండవ వ్యక్తి ఏలియా. వాళ్ళిద్దరూ మరణాన్ని చూడకుండా దేవుని యొద్దకు వెళ్ళిపోయారు. హనోకు ఆ విధముగా క్రైస్తవ విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాడు. 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ఆయన ఒక బోర ఊదినప్పుడు ప్రధాన దూత శబ్దముతో ప్రభువు దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన మనము వారితో కూడా ఏకముగా ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడి యేసు క్రీస్తు ప్రభువును చూస్తాం అని 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. అంటే విశ్వాసులు కూడా సజీవులుగా ఉన్నవారు యేసు క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు వారు మరణమును చూడకుండానే ఈ భూమి మీద నుండి లేపబడి ఆయనతో ఏకము చేయబడుతూ ఉన్నారు. హనోకుకు ఏం జరిగిందో అదే ప్రతి విశ్వాసికి. వారు జీవించి ఉంటే అలాంటి అనుభూతిని వారు పొందుతారు. హనోకు దానిని పొందాడు. దేవుడు అతని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో అతడు కొనిపోబడెను. హీ వాజ్ ట్రాన్స్లేటెడ్ అని మనం చూస్తున్నాం. అంటే ట్రాన్స్లేషన్ జరిగింది. ఆయన భౌతిక శరీరము ఒక మహిమ శరీరముగా మార్చబడి ఆయన పరలోకమునకు వెళ్ళాడు. విశ్వాసికి కూడా దేవుడు అటువంటి గొప్ప ట్రాన్స్లేషన్, ఒక రూపాంతరం, అతడు దేవుని యొద్దకు కొనిపోబడి తీసుకొని వెళ్ళబడి మహిమ స్వరూపములోకి మార్చబడటం మనం చూస్తూ ఉన్నాం.
దేవుడు ఆ యొక్క గొప్ప సత్యములతో మిమ్మల్ని ఆదరించాలన్నదే నేటి మా ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మరొకసారి హనోక జీవితంలో నుండి 300 సంవత్సరములు అతడు మిమ్మల్ని ఏ విధముగా వెంబడించాడో మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మేము వందనములు తెలియజేస్తూ ఉన్నాం. నాయనా, మరి ఈ రోజున ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతూ ఉంటే వారిని మీరు ఆదరించి స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన మహిమకరమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం. అందరికీ వందనాలు.